దిశ ప్రజావంతుక మీడియాకు ముందుగా నమస్కారాలు. యాజమాన్యానికి ఈరోజు సాధారణ మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నర్సంపేట మున్సిపాలిటీలో 4వ వార్డు అభ్యర్థిగా నన్ను గుర్తించి బీఫామ్ అందజేసిన గౌరవనీయులు దొంతి మాధవరెడ్డి గారికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు శిరస్సు వంచి వారికి నమస్సమంజలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఎన్నికల నేపథ్యంలో మేము ఓటర్ల దగ్గరికి ప్రచార భాగంలో తిరుగుతూ ఉన్నాము. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, మా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గుర్తించి మమ్మల్ని ఆశీర్వదించమని మేము ఓటర్ మహాశయులను కోరుతూ ఉన్నాము. గత ప్రభుత్వంలో ఒక రోడ్డు కానీ, ఒక మోరీ కానీ, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, ఇంకా ఏ ఇతర పథకాలు కూడా అందకుండా మా వాడలో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వెనుకబడిపోయింది మా వాడ, మా 4th వార్డ్ 4th డివిజన్. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 200 యూనిట్ల ఉచిత కరెంటు మరియు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ కలెక్షన్, మహిళలకు వడ్డీ లేని రుణాలు మరియు ఇందిరమ్మ ఇండ్ల సదుపాయం కల్పిస్తూ ఉన్నారు మా గౌరవ శాసనసభ్యులు గారు మరియు మా రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు మా 4th డివిజన్లో మేము ఒక 20 ఇండ్లు అందజేయడం జరిగింది. అలాగే రేషన్ షాపులలో సన్న బియ్యం కూడా ఉచితంగా అందజేయడం జరుగుతూ ఉంది. గతంలో సన్న బియ్యం, దొడ్డు బియ్యం ఇస్తే రేషన్ షాపుల వారికి, రైస్ మిల్లర్లకు, దళారులకు అమ్ముకునే సందర్భం. ఈరోజు ఇస్తున్న సన్న బియ్యం ప్రతి ఒక్క ఓటర్, ప్రతి ఒక్క వ్యక్తి కూడా శుభ్రంగా ఆ సన్న బియ్యమే ఇళ్లలో భోజనం చేస్తూ ఉన్నారు. మరియు ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలు మా మాధవరెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో నర్సంపేటకు రీసెంట్గానే మన మెడికల్ కళాశాల వద్ద పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి 1000 కోట్ల రూపాయల నిధులు మంజూరు ఇవ్వడం జరిగింది. 700 కోట్ల రూపాయల నిధులకు శిలాఫలకాలు వేయించడం జరిగింది. నర్సంపేట మున్సిపాలిటీలో 10 నుంచి 24 వార్డుల వరకు బ్రహ్మాండంగా సీసీ రోడ్లు, డ్రైన్ టు డ్రైన్ సీసీ రోడ్లు వేయించడం జరుగుతుంది. అలాగే 1 to 9 వార్డులకు కూడా సీసీ రోడ్స్ అండ్ డ్రైన్స్ వర్క్స్ మొదలైనవి. మేము ఈ ఎలక్షన్లో మమ్మల్ని గెలిపిస్తే మేము ఈ డ్రైన్స్, సీసీ రోడ్స్ డెవలప్మెంట్స్, ఇంకా వివిధ కుల సంఘ భవనాలు, మహిళా సంఘ భవనాలు నిర్మిస్తామని, వారికి చేదోడు వాదోడుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గతంలో మేము మా వార్డులో కొంత వాటర్ కొరత ఉండగా మేము ఒక 40 సంవత్సరాల కాడి నుంచి మా వల్లభ్ నగర్ శ్మశాన వాటికలో ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క ప్రభుత్వం కూడా నీటి వసతి ఏర్పాటు చేయలేదు. పెద్ద కాలువ అని ఒక మన మదనపేట చెరువు నుండి ప్రవహిస్తూ ఉండేది. ఆ కాలువ వస్తే స్నానం చేసేది, లేకుంటే మురిగినీళ్ళతోని ఆ అంత్యక్రియలు నిర్వహించే వ్యక్తి ఆ బురద నీరుతో స్నానం చేయాల్సిన సందర్భం వచ్చి ఉండేది. ఈరోజు అటువంటి ప్రదేశంలో నేను ఒకటి మధ్యలో అడుగు, ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఏమి అని అంటే, ఈ అడ్డా మీద కాంగ్రెస్ బీఆర్ఎస్ అడ్డా మీద బీఆర్ఎస్ ప్రభుత్వం మేము చేసిన పనులకు 30 వార్డులు తీసుకొని వస్తా అని చెప్పేసి అని సవాల్ విసురుతాండు. గతంలో గౌరవ మాజీ శాసనసభ్యులు నర్సంపేట నియోజకవర్గంలో చాలా కుల సంఘ భవనాలు ఇస్తామని, వారికి బ్రహ్మాండంగా ఉన్న కుల సంఘ భవనాలను కూల్చి కొంతమంది వారి కార్యకర్తలకు ఆ బిల్డింగులు కట్టండి, మేము శాంక్షన్స్ ఇస్తాం, వాటికి ఏర్పాటు చేస్తామని చెప్పి కొన్ని పునాది లెవెల్లో శాంక్షన్స్ లేవు, ఏం లేవు, తప్పుడు ప్రొసీడింగ్స్, తప్పుడు శాంక్షన్ లెటర్స్ చూపించి ఎలక్షన్లలో పోయిన సందర్భాలు చూసినాం. అయినా కూడా వారు చేసిన 10 ఏళ్ళ విధ్వంసానికి ప్రజలు వారికి బుద్ధి చెప్పి వారిని ఇంటికి పంపించడం జరిగింది. కేసీఆర్ గారిని ఫామ్ హౌస్ పంపించడం జరిగింది, వీరిని నల్లవేలికి పంపించడం జరిగింది. ఈరోజు నర్సంపేటలో 30 వార్డులకు కాంగ్రెస్ బలంగా ఉంది. 30 వార్డులలో మా కార్యకర్తలు కూడా చాలా బలంగా ఉన్నారు. 30 వార్డులకు కనీసం సుమారు 25 నుంచి 28 వార్డులు గెలిచి నగర పంచాయతీ మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ జెండా ఎగరవేస్తూ ఉన్నాం. మా మాధవరెడ్డి గారికి ఆ కానుక
మా 30 వార్డుల డివిజన్ కార్యకర్తలు నాయకులు అందరు కలిసి మా గౌరవ శాసనసభ్యులు మాధురెడ్డి గారికి బహుమతిగా ఇవ్వబోతా ఉన్నాం. ఈ సందర్భంలో మా వార్డులో కూడా ఇంకా వివిధ కార్యక్రమాలు మేము చేయబోతా ఉన్నాం. మమ్మల్ని మా వార్డు ప్రజలు ఆశీర్వదిస్తే మేము వల్లభ్ నగర్లో ముదిరాజ్ సోదరులకు పెద్దమ్మ గుడి భవనం కావాలని మొన్న కార్నర్ మీటింగ్లో మా ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. మరియు బీరన్న గుడి కావాలి సార్ అని వారిని కోరడం జరిగింది. యాదవ సోదరులకు ఒక కమ్యూనిటీ భవన్ కావాలి సార్ అని కోరడం జరిగింది. మరియు శీతలా పండుగకు మా బంజారా సోదరులకు ఓ ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. ఇవన్నీ కూడా వారు ఆ డయాస్ పైననే సానుకూలంగా స్పందించి ఇవన్నీ కూడా మా అభ్యర్థిని గెలిపించండి, ఇమీడియట్గా శాంక్షన్స్ ఇస్తాను, మరియు మీ వార్డుకు మళ్ళీ ఒక 40 ఇండ్లు ఇస్తాను, మరియు ఒక 2 కోట్ల రూపాయల నిధులతోని సీసీ రోడ్స్, డ్రైన్స్, వివిధ కార్యక్రమాలు అన్నీ చేస్తాను అని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మేము గుర్తించి వారికి పంపించినామో ఆ లిస్టు కూడా పేర్లతో సహా చదివిండు. అవి శాంక్షన్స్ అయ్యి ఉన్నాయి రెడీలో. టెండర్ ప్రక్రియ కొంచెం డీలే ఉంది. ఈ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే రోడ్లు, డ్రైన్స్ పూర్తి చేస్తామని మేము మా వార్డు ప్రజలకు హామీ ఇస్తున్నాం. మరియు పెద్దమ్మ గుడి, బీరన్న గుడి, యాదవ సంఘం టెంపుల్ భవనానికి కూడా మా ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసి అతి త్వరలో శాంక్షన్స్ తీసుకొచ్చి పెద్దమ్మ గుడి కోసం, బీరన్న గుడి కోసం చందా బుక్లు పట్టుకొని వీలైతే వారి కుల సంఘంలా కొంతమంది ఆర్థిక సాయం తీసుకొని మరియు మిగతా కొంతమంది భక్తుల దగ్గర కూడా వెళ్ళి ఆ చందాలు వసూలు చేసి మరి ఆ గుళ్ళు మొదలుపెట్టి పూర్తిని ఆ టెంపుల్స్ని కానీ ఈ యొక్క కుల భవనాలను కానీ పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మా వార్డు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. మరియు ఇదివరకు మేము 20 ఇండ్లు శాంక్షన్ ఇచ్చినాం. మా ఎమ్మెల్యే గారి సహకారంతో మా వల్ల ఆటాన లంచం, చారాన ఛాయ్ తాగిన దాఖలాలు లేవు. గత నాయకులు 3 లక్షల రూపాయలు ఫస్ట్ 5 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించినాడు కేసీఆర్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను. అది పోయింది. ఎలక్షన్ బిఫోర్ 6 నెలల ముందు 3 లక్షల రూపాయలు అందజేస్తాం, మీ సొంత స్థలం ఉంటే గౌరవ మాజీ శాసనసభ్యులు ఓ 30 పేర్లు రాసుకొని రాలి అని చెప్పేసి అని లోకల్ నాయకులకు, ఇదివరకు ఓడిపోయిన ప్రజాప్రతినిధులకు వల్లభ్ నగర్లో అవకాశం ఇస్తే వాళ్ళు ఒక్కొక్క వ్యక్తి దగ్గర 30,000 రూపాయలు ఇస్తేనే మీ పేరు నమోదు చేస్తాం, లేకుంటే నమోదు చేయం అని బలవంతంగా 30,000 రూపాయలు దండుకొని 6 నెలలు కాలం గడిచినా వాళ్ళ గవర్నమెంట్ కూలిపోయిన తర్వాత ఆ ప్రజలకు ఇళ్ళ చుట్టూ తిరిగి చెప్పుల జతలు అరిగిపోతే కానీ ఆ డబ్బు వాపసు చేరలేదు. ఇంకా కొంతమంది కూడా డబ్బు మాకు అందలేదు అని ఎదురొచ్చి మాకు చెప్తా ఉన్నారు. అవుతాయి, వారికి తగిన బుద్ధి చెప్తారు. మేము ఎవరి దగ్గర ఒక 10 రూపాయలు ఆశించకుండా ఇందిరమ్మ ఇండ్లు స్వచ్ఛందంగా ఇచ్చినాం. ఇంకా వివిధ పోలీస్ స్టేషన్, మంచి చెడు పంచాయతీలకు ఏడికెళ్ళినా మా నీళ్ళ బాటిల్ మేము కొనుక్కొని వెళ్తాం. ఒక్కళ్ళు సింగిల్ ఛాయ్ తాగే బాపత్ కాదు మేము, ఒక్కళ్ళు లెక్క లంచాలు తినే బాపత్ కాదు మేము. భూ కబ్జాలు చేస్తున్నారు, ఆటోలలో మైకులలో పెట్టి ప్రచారం చేస్తున్నారు. రేపో ఎల్లుండో వందల సంఖ్యలో మహిళలను, పురుషులను పట్టుకొని మీరు మనవాడలో ఎక్కడ కబ్జా చేసిల్లో ఆ స్థలం కాడికి తీసుకువెళ్ళి వాళ్ళను పట్టుకొచ్చి చూపిస్తాం, మీకు ఆరోపణ చేస్తాం. ఓ ఆరోపణ నా మీద ఉంది, అది నిజమే, అది ఆరోపణనా కాదా అనేది నా వార్డు ప్రజలకు ఎరికే, నేనేంటిదో ఎరికే, నేను సౌమ్యన్నా చిల్లరగా అన్నా, ఎవరితో పంచాయతీ పెట్టుకునే బాబతిగా అన్నా తెలుసు. ఇవన్నీ కారణాలు. మీరు అతిగా ఉత్సాహంతో ఇవాళ మీరు చేస్తున్న ప్రచారం అది ఎవరి మంచికో 11వ తారీఖు నాడు 11వ తారీఖు నాడు ప్రజలు బ్యాలెట్ బాక్సులో వేస్తారు. 13వ తారీఖు నాడు తేటతెల్లం అవుతుంది ఎవరైంది అనేది. నా వార్డు ప్రజలందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను, నన్ను ఆశీర్వదించండి. భవిష్యత్తులో వచ్చే ఇస్తానని మన ఎమ్మెల్యే గారు కార్నర్ మీటింగ్లో చెప్పినారు. నేను భవిష్యత్తులో కూడా ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా నా వార్డు ప్రజలకు 40 ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ ఇస్తానని ఈ సందర్భంగా మాట ఇస్తున్నాను. ఇంకా కూడా వాళ్లకు అవసర రీత్యా మున్సిపల్, రెవెన్యూ, వివిధ అవసరాలు, హాస్పిటల్స్ ఏ సమస్య ఉన్నా కూడా సాయం అందిస్తాను, నాతోనైన మాట సాయం చేస్తాను అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ వార్డులో నన్ను ఆశీర్వదించండి. నేను అందరికీ చాలా పద్ధతిగా సర్వీస్ చేసే వ్యక్తిని, లంచాల మారి వారిని కాదు, గ్రహించాలని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. 11వ తారీఖు ఎలక్షన్ ఉంది. నా పేరు భరత్ రెడ్డి, నా గుర్తు చేతి గుర్తు, నా సీరియల్ నెంబర్ 3, 3వ నెంబర్ బ్యాలెట్ బాక్స్లో 3వ నెంబర్ ఉంటుంది. 3వ నెంబర్ మీద అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, నమస్కారం.